మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందరగా గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కన్యారాశి వర్గాన్ని చూసుకుంటే ఈ మాసం వీళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అయితే వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా కన్యారాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళకి ఏవైతే ఆల్రెడీ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్య సమస్యలతో గత కొంతకాలంగా, దానికి సంబంధించిన డాక్టర్లను సంప్రదించడం అనేది మంచిది. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు వహించుకోవాలి, ఎటువంటి మార్పులు చేసుకోవాలి. ₹1 మనకి ఏదైనా ఖర్చులు కాకుండా దాచుకోవాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించుకోవాలి. అక్కర్లేని ఖర్చులు తగ్గించుకోవడం ఉత్తమం. అలాగే ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం వల్ల ఈ మాసంలో పెద్దగా పొదుపు అనేది అవకాశానికి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు ఏదైనా నూతనంగా చేపట్టే పనుల్లో వాటిల్లో కూడా కాస్త జాగ్రత్త అనేది వహించాలి. పనికి 2 పనులు అవ్వడం, లేదా ఒక పని చేద్దాం అనుకుంటే ఇంకొక పని అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా ఈ మాసంలో కనపడుతూ ఉంటాయి. అందుకనే ఈ మాసంలో వీళ్ళకి తప్పనిసరిగా దైవ బలం అనేది చాలా అవసరం. అలాగే అప్పులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం, ఎక్కడైనా అగ్రిమెంట్లు రాయడం, ఇలాంటివి కూడా చేయడం అనేది మంచిది కాదు. అలాగే మిత్రులు విషయాల్లో కానీ, బంధువుల విషయాల్లో కానీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం, లేదా వాళ్ళ మెప్పు పొందాలనో, లేదా వాళ్ళ ద్వారా ఏదైనా ఒక జాలిగా అంటే మన ఏదో కాస్త చూస్తారు అనే విషయాల్లో తక్కువగా చెప్పుకోవడం కానీ, లేదా గొప్పగా చెప్పుకోవడం కానీ, రెండూ కూడా మంచివి కావు. అలాగే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్త అవసరం. వీళ్ళకి శ్రద్ధ అవసరం. ఉత్తీర్ణత విషయాల్లో కూడా కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి ఇతర వ్యాపకాలకు దూరంగా ఉండాలి. అలాగే ఎవరైనా వీళ్ళు వీసా అలాంటి వాటి కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే పెట్టుబడులు పెట్టే విషయాల్లో జాగ్రత్త ఉండాలి. స్థిర చరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కూడా విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త అనేది అవసరం. అలాగే ప్రభుత్వ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి కాస్త ఒత్తిళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన గొడవలకు వెళ్ళడం ద్వారా కాస్త ఏవైనా కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే ఉంటాయి కాబట్టి అనవసరమైన విషయాల్లో కలవ చేసుకోకపోవడం, గొడవలకు దిగడం అనేది మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ఇక్కడ వాహనాల విషయాలు కొనుగోలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో వాటిని నడిపేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అలాగే పనుల్లో ఆలస్యం, బద్ధకం, లేకపోతే ఈ పని తర్వాత చేద్దామని అనే ఒక ఆలోచనలు రావడం అనేవి ఉంటాయి. రాజకీయ నాయకుల పరంగా కూడా కాస్త పార్టీ పరంగా ఇబ్బందులు ఇలాంటివి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సినీ కళా రంగాల వాళ్ళకి, లలిత కళ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కాస్త అవకాశాలు తక్కువగా ఉండడం, లేకపోతే మొదట ఇస్తానడం తర్వాత ఇవ్వకపోవడం, మోసాలు జరగడం, ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కానీ, భార్యాభర్తల మధ్య కానీ సంతానపరంగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా దూర ప్రయాణాలు ఇలాంటివి చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అనేది వహించుకోవాలి. ఒంటరి ప్రయాణాలు అతిగా ర్యాష్గా నడపడం కాకుండా కాస్త ఏదైనా 10 మందితో వెళ్ళి ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త కొంత ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఈ మాసంలో అవి తగ్గడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈ వ్యతిరేక ఫలితాలను తగ్గించుకొని మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి
ఈశ్వరుల ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనే విశేషంగా చెప్తూ ఉంటాం. కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ, లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వరారాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.